శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్థహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అంటే ఆవు పాలు ఎంత గొప్పవి, ఆవు పాలు ఎంత గొప్పవో అట్లా నువ్వు పట్టుకు తీరవలసినవి ఏ ఉంటాయో, నువ్వు తప్పకుండా జీవితంలో పట్టుకుని అనుష్ఠించవలసినవి ఏ ఉంటాయో వాటినే మళ్ళీ 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 మార్చి నీకు బాగా అర్థమవడానికి అదే పనిగా బోధ చెయ్యడమే పనిగా పెట్టుకున్న శంకరుల యొక్క బోధలు ఏ ఉన్నాయో అవి నిజానికి మనకి సారవంతమైనవి, ఆవు పాల వంటివి. అవి మనకి పుష్టిని తుష్టిని ఇహాన్ని పరాన్ని పునర్జన్మ రాహిత్యాన్ని కూడా కల్పించగలవు. కాబట్టి భవ్యాయ నమః, భవ్యమైనటువంటి పురుషులు అంటే అంత గొప్ప వాక్కులు ఇచ్చినటువంటి వారు. ఒక పక్క ధర్మానురక్తి, కర్మ చెయ్యకుండా ఉండలేరు. ఇందాకనేగా చెప్పుకున్నాం, ప్రేయస్సు వైపుకి వెళ్లకుండా శ్రేయస్సు వైపుకి వెళ్ళాలంటే ధర్మమునందు అనురక్తి కలగాలి. ధర్మమునందు అనురక్తి కల్పించారు. ధర్మమునందు అనురక్తికి ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏమిటంటే నలుగుడు ఉంటుంది. మొదట సుఖాన్నిచ్చి కష్టాన్నిచ్చేది పాపం, మొదట కష్టపెట్టి సుఖాన్నిచ్చేది పుణ్యం. మొదట శరీరంతో కష్టపడాలి, లేకపోతే ఓ పుస్తకాన్ని కొంతసేపు దీక్షగా చదవాలి, ఒక గంటన్నర సేపు ఒక విషయం మీద మాట్లాడాలి, ఒక స్తోత్రం చేయాలి, మనసుని నిలబెట్టాలి, ధ్యానం చేయాలి. అవి కొంచెం కష్టంగానే ఉంటాయి, కానీ శుభాన్ని ఇచ్చేవేవి అవే. దానికి సిద్ధం చేస్తే ధర్మానికి సిద్ధం చేసినట్టు. ధర్మం వైపుకి అనురక్తి కల్పింపబడినది అని గుర్తేమిటంటే, ఒక సంస్థలో ఎంతమంది సంతోషంగా వచ్చి మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్నదాన్ని బట్టి వాళ్ళలో ఎంత మార్పు వచ్చి వాళ్ళు ఎంత ఎదిగారన్నది తెలుస్తుంది. కాబట్టి అటువంటి భవ్యమైనటువంటి అనురక్తిని కల్పించినటువంటి వారు ఆయన. ఈ అనురక్తి కల్పించడానికి ఆయన చేసినటువంటి బోధలు ఎంత అద్భుతంగా ఉంటాయో. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహము అని ఒక గ్రంథాన్ని రచించారు ఆయన. అందులో ఆయన ఏం చేశారంటే, ఉపనిషత్తులలో చెప్పబడినటువంటి సమస్త సిద్ధాంతముల యొక్క సారాన్ని పిండేసి మాట్లాడారు. అసలు ఆ గ్రంథంలో ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే మనసు ఆనందంతో నిండిపోతుంది. ఎవరు చెప్తారా ఈ మాటలు అనిపిస్తుంది. ఒక్క శ్లోకం అందులోది చదువుకుంటే మనసు మారుతుంది, అంత గొప్పగా మాట్లాడతారు. అందులో ఒక మాట అంటారు, నిన్ను నువ్వు బాగు చేసుకోవడం నీ చేతిలో ఉంది, నిన్ను ఎవరో వచ్చి బాగు చేస్తారని అనుకోకు. ఎందుకనంటే నువ్వే చేసుకోవలసినవి కొన్ని ఉంటాయి. నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తినాలి, నీకు నిద్ర వస్తే నువ్వు నిద్రపోవాలి, నీకు అనారోగ్యం వస్తే నువ్వు ఔషధం సేవించాలి తప్ప
ఎవరో వచ్చి నీకేదో చేస్తారంటే కుదరదు. ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనా బంధు ఆత్మైవ రిపురాత్మన. నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడు. నీకు నువ్వు సంతోషంగా ఉండాలి, నీకు నువ్వు బోధించుకుంటూ ఉండాలి, నీకు నువ్వు నియంత్రణ పెట్టుకోవాలి, నీకు నువ్వుగా వృద్ధిలోకి రావాలి. దానికి ఆయన నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ ఉండు చాలు అని ఒక విషయం చెప్తారు. నిత్యానిత్య వివేకశ్చ దేహ క్షణికతామతి మృత్యోర్భీతిశ్చ తాపశ్చ ముముక్షో బుద్ధి కారణం. ఇవి జ్ఞాపకం ఉంచుకో అని. నిత్యానిత్య వివేకశ్చ, ఇవాళ పొందావా పొందలేదా వదిలిపెట్టేయి. నిత్యమైనది ఒకటి ఉన్నది, ఆ నిత్యమైనది ఆత్మ. అది ఎప్పుడూ ఉంటుంది, అది చెప్తూనే ఉన్నారు కదా మొదటి నుంచి. అనిత్యమైనది ఉన్నది. అసలు ముందు అక్కడ ఒప్పుకోవడం మొదలుపెట్టు. నిత్యమైనది ఒకటి ఉన్నది, అనిత్యమైనది ఉన్నది, రెండూ ఉన్నాయి. కాబట్టి నేను ఆ నిత్యమైనదేదో అది తెలుసుకోవడానికి ప్రయత్నం కొద్దిగానైనా చెయ్యాలి. అనుభవంలోకి వచ్చేసిందా రాలేదా వదిలేయండి. దాని మీద పూనిక కలగడానికి తత్సంబంధమైనటువంటి బోధ ఉన్న గ్రంథములను పరిశీలిస్తూ ఉండాలి. రెండు, దేహ క్షణికతామతి. రాగము పెరిగిపోవడానికి, పాపము పెరిగిపోవడానికి కారణం ఏమిటంటే ఈ శరీరం నేననుకోవడం మొదటి తప్పైతే అనిత్యమైనది, ఇది ఉండిపోతుందన్న భ్రాంతిలో బ్రతికేస్తూ ఉండడం. అది ముందు నీకు మనసుకి కష్టంగా ఉంటుంది, కానీ ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. మా తాతగారు కూడా ఈ భూమి మీద ఉన్నారు. మా తాతగారు కూడా ఒకప్పుడు పొలాలవి కొన్నారు. మా తాతగారు కూడా ఒక ఇల్లు కట్టారు. నేను మా తాతగారు ఉండి పూజ చేసిన ఇల్లు ఒకప్పుడు ఒక ఊరు వెళ్ళి చూసి వచ్చాను. ఆ ఇల్లు ఇక్కడ మీ తాతగారు పూజ చేసుకునేవారండి, ఇక్కడే మీ తాతగారి కొడుకులు 5 ఆడుకుంటూ ఉండేవారు, మీ పెదనాన్నగారులు వాళ్ళు అందరూను అని నాకు ఆ ఇల్లు అవి చూపిస్తే నేను ఎంతో సంతోషించాను ఆ ఇల్లు చూసి. ఇప్పటికీ నేను ఆ ఊరు ప్రత్యేకంగా ఏడాదికి ఒక్కసారైనా వెళుతూ ఉంటాను ప్రవచనానికి. వెళ్ళి మా తాతగారు ఉన్న ఇంటికి ఓ నమస్కారం చేసి వస్తూ ఉంటాను. మా తాతగారు ఒకప్పుడు ఉన్నారు, ఆయన ఇల్లు కట్టారు, ఆయన పిల్లల్ని పొందారు. ఆయన శరీరం ఏది? మా నాన్నగారు ఆయన పెళ్లి చేసుకున్నారు, ఆయన పిల్లల్ని కన్నారు, ఆయన ఇల్లు కట్టారు, ఆయన సంపాదించారు. ఆయన ఏరి? మా నాన్నగారుల అన్నదమ్ముల్లో ఒక ఆయన వెళ్ళిపోయాడు, మా అన్నయ్య. మా పెద్దనాన్నగారు అబ్బాయి ఒకడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడంటే శరీరం వదిలేశాడు. వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా, అది దేహధర్మం కదా. అలా అయితే వివేకానందుడు శరీరంతో ఉండిపోయాడా? రామకృష్ణ పరమహంస ఉండిపోయారా? చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఉండిపోయారా? శంకర భగవత్పాదుల శరీరం ఉండిపోయిందా? ఎవరి శరీరాలు ఉండిపోయాయి? శరీరం అన్నాక వెళ్ళిపోతుంది. పాపానికి సగం కారణం ఎక్కడుంది అంటే దీంతో నేను ఉండిపోతాను అనుకోవడం. అనుకుని పాపాలన్నీ చేస్తున్నావు. ఇదే వెళ్ళిపోయిన నాడు గుప్పెడు బూడిదై కూర్చుంటుంది. ఆ తర్వాత శిక్షలన్నీ జీవుడికి ఎందుకు చేసావని. అందుకని ఇది ఒకనాడు ఉండదు. ఉండని దాన్ని సుఖపెట్టడానికి ఎందుకు ఈ తాపత్రయం, ఎందుకు ఈ అల్లరి? అసలు అదే ఉండదు. అదే ఉండని దానికి అదని దాని నాదులని ఇంత అల్లరిబడి ఏమిటి పాపం అంతా మూట కట్టుకుని ఆ ఊపిరి ఉండగానే ఆ సంపాదించిన దానికోసం పిల్లలు కొట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత కొట్టుకుని ఏమిటి సాధిస్తాం? దేనికి ఈ అల్లరంతా? ఎందుకు ఈ పాపం, ఇంత పాపం? ఇది ఉండదు కదా అని ఒక్కసారి దీని గురించి కూడా ఆలోచిస్తూ ఉండు. అది ఆలోచించకూడని విషయం, అదేదో అమంగళకరమైన విషయం, అది అశుభం, అలా ఆలోచించకూడదు అని అనుకోకు. కొద్దిగా ఇది ఉండదు సుమా. పైగా వచ్చిన గొడవ ఏమిటంటే ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలిస్తే ఆ గొడవ వేరు. ఎందుకంటే ఇంత పాపం చేసి మిగిలింది ఇంత పుణ్యం చేద్దామని అలా లెక్కెట్టుకోవచ్చు. అసలు ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలుసు? ఎవరికీ తెలియదు. ఎప్పుడు వెళ్ళిపోతుందంటే ఏమో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. అది ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అంటే స్వార్థం ఉండాలి కదా. స్వార్థం అంటే నేను అండం కదా స్వార్థం. నేను అన్నప్పుడు ఇది ఉండట్లేదు. సో ఇదే ఉండనప్పుడు దీంట్లోంచి వచ్చిన పిల్లలకి ఏంటి
వాహనాలు ఇళ్ళు అసలు మనవి కావు. ఇంకా మిగిలిపోయేది ఎవరు? లోపలున్న నేనే కదా, జీవుడే కదా ఉండిపోయేది. స్వార్థం అన్నది నిజంగా పోనీ అన్వయం చేసుకున్నా వాడి సంగతి ఆలోచించద్దయా నువ్వు? వాడి గురించి ఆలోచించాలి కదా, మరి వాడి గురించి అలా చెయ్యాలి కదా. ఒక రోజు మొత్తం మీద ఇంకా ఇలా ఉండిపోతాను ఈ శరీరంతో అనుకుని అన్నీ పాపాలే చేసి తీసుకొచ్చి అక్కర్లేని కబుర్లు అక్కర్లేని మాటలు తీసుకొచ్చేసి అన్నీ దాచేసి ఏం చేస్తావు, ఏం పట్టుకెడతావు? కాబట్టి దేహము యొక్క క్షణికత అంటే ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు సుమా. దీంతో పుణ్యం చేసుకోకపోతే ఇలా ఉండిపోతుంది, ఇంత అందంగా ఉండిపోతుంది, ఇవన్నీ ఈ పిచ్చి పెట్టుకోకు. ఎందుకంటే కాలము దేన్నైనా సరే జర్జరీభూతం చేసి పారేస్తుంది. కాలము అంత బలవత్తరమైనది, ఎంత ధనవంతుడిని నిరుపేదం చేస్తుంది, ఏదైనా చేయగలదు. కాబట్టి ఆ కాలమును దృష్టిలో పెట్టుకో. మృత్యోర్భీతిశ్చ తాపశ్చ. ఈ మృత్యు వచ్చేస్తే వచ్చే నష్టం ఏమిటి? ఇది ఇంకొండదు. ఇది లేకపోతే మళ్ళీ ఇది వస్తుందని ఏం నమ్మకం? ఓ వేళ వచ్చినా ఈ దేశంలో పుడతామని ఏం నమ్మకం? పుట్టినా ఇప్పుడు పట్టుకొని ఇవన్నీ అప్పుడు పట్టుకుంటామని నమ్మకం? ఇది లేకపోతే ప్రసాదం ఎలా తింటావు? ప్రదక్షిణం ఎలా చేస్తావు? పూజ ఎలా చేస్తావు? పుణ్యం ఎలా చేస్తావు? ఇది ఉంది కాబట్టి వాటికి అర్హత వచ్చింది. దీంతో చేసుకోవలసిన అసలు వదిలిపెట్టి మిగిలినవన్నీ చేస్తానంటావేమిటి? కాబట్టి ఇది వెళ్ళిపోతుంది అని నమ్మకం నీకు కలిగితే నీకు తాపము దేనికి కలగాలి? సాధ్యమైనంత తొందరగా ఎంత చేయగలిగితే అంత పుణ్యం చేసుకుందాం. దానికి డబ్బే ఉండాలని నియమం ఏం లేదు. గోశాలకు వచ్చి మొక్కలకి నీళ్ళు వేయడానికి డబ్బు ఎందుకు? ప్రదక్షిణం చేసుకోవడానికి డబ్బు ఎందుకు? గోసేవ చేయడానికి డబ్బు ఎందుకు? నీ దగ్గర ఉన్నప్పుడు నవధాన్యాలు పెట్టు చాలు. నిన్ను ఎవరు అడిగారు? ప్రతిరోజు పెట్టమని అడిగారా? డబ్బే కట్టమని అడుగుతారా? అడగరు. నువ్వు చదువుకో, స్తోత్రం చేసుకో, జపం చేసుకో, రామనామం రాసుకో, మంచి పని చేసుకో, ఉన్నప్పుడు ద్రవ్యాన్ని వినియోగించు. కురుపుణ్యం అహోరాత్రం. ఒకసారి పడిపోయాక అయ్యో వచ్చే వారం నేను దీంతో 108 ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నానండి అంటే ఇంకేం చేస్తావు? కాబట్టి దీని గురించి ఆలోచించు. మరణము ద్వారా ఇది పోతుందని భయపడడం అలవాటు చేసుకో. అంతకన్నా నువ్వు బాగుపడడానికి కారణములు ఉండవు లోకంలో. కాబట్టి మృత్యోర్భీతిశ్చ తాపశ్చ ముముక్షో బుద్ధి కారణం. నేను ఎట్లాగైనా ఈ దుఃఖభూయిష్టమైనటువంటి సంసారములోకి మళ్ళీ 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 ప్రవేశించకుండా దాటాలి అని గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకోకపోతే ఇది ఉంటుందనుకుంటే ఆ మాట కుక్క కూడా అనుకుంటోంది, ఆ మాట పంది కూడా అనుకుంటోంది, ఆ మాట గాడిద కూడా అనుకుంటోంది అంటూ శంకరులు అంటారు. ఖాదతే మోదతే నిత్యం శునకః శోకరః ఖరః తేషామేషాం విశేషక్క వృత్తిర్యేషాం తు తైః సమా. శరీరం మారిందేమో, నీది మనుష్య శరీరం పొందావు కాబట్టి మనుష్యుడు అన్నారు. కుక్క శరీరం పొందింది కుక్క అన్నారు. శూకరః దాన్ని పంది అన్నారు. ఖరః దాన్ని గాడిద అన్నారు. కానీ దానికి కర్ర చూపిస్తే పారిపోయే లక్షణం ఉంది, దానికి వ్యాధి వస్తే బాధపడే లక్షణం ఉంది, దానికి ఆకలి ఉంది, దానికి దప్పిక ఉంది, దానికి శోకం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నీకు దానికి ఏమిటి తేడా? అంటే దీంతో పుణ్యం చేసుకోవచ్చని తెలుసున్నవాడు నువ్వు ఒక్కడివే. మరి అది ఒక్కటి చేయకుండా ఇది ఉండిపోతుంది అనుకుంటే అది అలాగే అనుకుంది, అలాగే అనుకుని వెళ్ళిపోయింది. నువ్వు అనుకునే వెళ్ళిపోయావు. అంటే మిమ్మల్ని కాదు సుమా, నాబోటిగాడి గురించి చెప్పేది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవద్దా శరీరాన్ని నువ్వు? అది ముందు ఆలోచించడం నేర్చుకో. అక్కడ నిన్ను నువ్వు గాడిలో పెట్టుకుంటావు తప్ప ఎవరో నిన్ను అస్తమానం చెయ్యట్టుకు నడిపించరు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలంటే కొన్ని నువ్వు ఆలోచించాలి. కఠినంగా ఉంటాయి కానీ అవి ఆలోచించవలసిందే. రోగం తగ్గడానికి వేసుకునే ఔషధాలు తీయగానే ఉండాలని నియమం ఏం లేదు, చేదుగా కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి పరగడపన వేసుకుంటే కడుపులో కూడా తిప్పుతాయి. అప్పుడు అది పరగడపన వేసుకోకుండా ఉండడానికి అలవాటు లేకపోయినా ఏదైనా తిని వేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే వైద్యుడు చెప్పాడంటే దేవుడు చెప్పినట్టే, వైద్యో నారాయణో హరి. కాబట్టి ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తత్
సామాన్యమే తత్పశుభిర్నరాణం జ్ఞానం నరాణమధికో విశేష జ్ఞానేన హీన పశుభిः సమాన ఇది. ఆకలేసి ఆహారం సంపాదించుకుందాం, మంచి మంచివి దొరికితే తిందామని ఉండదేమిటి? దేనికి ఉండదు? ఏ ప్రాణైనా దానికి ఇష్టమైనవి ఏవో ఉంటాయి. ఇప్పుడు ఓ కుక్క ఉందనుకోండి, నేను రోజు కాస్త పాలు అన్నం అక్కడ పెడుతున్నాను అనుకోండి, రోజు ఈ పాలు అన్నమే పెడతాడు, కొంచెం ఏదైనా మాంసం ముక్కోడి పెడితే బాగుండు, నేనే తిన్నదానికి ఏం పెడతాను? అందుకని దానికి ఆ సంగతి తెలియదు కదా. ఈ రోజు ఇదే పెడతాడు దిక్కుమాలను కూడా, ఓ రోజు కొంచెం ఏదైనా మాంసం పెట్టచ్చు కదా అనుకుంటుంది. దానికి ఇష్టమైంది తిందామని అది అనుకుంటుంది. దొరకనప్పుడు ఏదో తిని సరిపెట్టుకుంటుంది. ఆహారము దానికి అవసరమే, నీకు అవసరమే. నిద్ర అది పడుకుంటుంది. నువ్వు పరుపెక్కి పడుకున్నావు, అది ఇసక్కొప్పెక్కి పడుకుంది, అంతే తేడా. నిద్ర, భయ, దానికి కర్ర పట్టుకుంటే పారిపోతుంది, భయం ఉంది. నాకు భయం ఉంది. దాని భయం తక్కువ, నా భయం ఎక్కువ. ఎందుకంటే నాకు ఎన్ని పోతాయన్న భయాలు. మైథునాని సంభోగం దానికి ఉంది, నాకు ఉంది. భయమైథునాని సామాన్యమే తత్ప శుభిర్నరాణం, దానికి నాకు ఇవన్నీ సమానంగా ఉన్నాయి. జ్ఞానం నరాణం అధికో విశేష. కానీ నీకు బుద్ధి ఒకటి ఉన్నదే, నీకు ఏది పట్టుకోవాలి, ఏది చెయ్యాలి అన్నది తెలుసుకోగలిగిన లక్షణం ఈశ్వరుడు ఇచ్చాడు కదా. జ్ఞానేన హీన పశుభిः సమాన ఇది. నువ్వు మరి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకోకుండా అది ఎలా ఉంటుందో అలాగే ఉంటే నీకు దానికి తేడా ఎక్కడ చెప్పాలప్పుడు? ఎలా చెప్పగలం? ఎక్కడ ఉపయోగించుకుంటున్నావు? అది ఏమనుకుంటుంది? అది ఎప్పుడూ నేను బతికే ఉంటాను అనుకుంటుంది, అంతే. ఎప్పుడూ అలాగే ఉంటాను అనుకుంటుంది. ఒక్కొక్కసారి చూస్తే చాలా ఆశ్చర్యంగాను చాలా వైరాగ్యంగాను అనిపిస్తుంది. అక్కడే కోడిని కోసి మాంసం అమ్ముతూ ఉంటాడు. అక్కడే ఓ ఇనప ఊచల పెట్టెలో కొన్ని కోళ్ళు ఏవో గింజలు తింటూ అలా పడి ఉంటాయి. అవి అతను చేయి పెట్టి ఏదో ఒకదాన్ని తీసుకుంటూ ఉంటాడు. మిగిలినవన్నీ బహుశా అనుకుంటూ ఉంటాయి అదేదో వెళ్ళిపోయింది, కానీ మనం ఇలాగే ఉంటామని అనుకుంటా ఇలా ఉంది అవి కూడా. లేకపోతే అవి మాత్రం అలా ఎలా ఉంటాయి సంతోషంగా ఇంకా తింటూను కదా. ఏం పెద్ద తేడా అబ్బా నాకు దానికి అనిపిస్తుంటుంది. నాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఏ వాహనంలోనో వెళుతూ ఖచ్చితంగా అక్కడే ఆగిందనుకోండి నా ప్రారంభం కొద్దీ, అప్పుడు నాకు చాలా ఆలోచనలు వస్తుంటాయి ఇలాంటివి. ఏమిటబ్బా తేడా నాకు దానికి తెలియక అలా ఉంది, తెలిసి నేను ఇలాగే ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి జ్ఞానేన హీన పశుభిः సమాన. ఆ జ్ఞానం లేకపోతే నువ్వు పుణ్యకర్మ చేద్దామన్న త్వర ఎక్కడి నుంచి వస్తుంది నీకు అసలు? ఆ త్వర లేనప్పుడు నువ్వేం చేస్తావు ఇంకా? అంటే నేను మీకు ఇంకా ఆయన చేసినటువంటి దాంట్లోంచి కేవలంగా సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహం అన్న పుస్తకంలోంచి 2 శ్లోకాలు చెప్పాను. శంకరాచార్యుల వారు చేసినటువంటి గ్రంథాలలో ఉన్న శ్లోకాలను పరిశీలించడం మొదలు పెడితే అంతకన్నా సారవంతమైన విషయం ఏముంటుంది? శరీరానికి ఆవు పాలు ఎటువంటివో మనసుకి శంకరాచార్యుల వారి బోధలు అటువంటివి. అప్పుడు భవ్యాయ నమః, ఆయన ఎంత సారవంతమైనటువంటి విషయాన్ని లోకానికి అందిస్తున్నారు. అందించడం కాదు, ప్రభావశాలి అంటారు. ఒక్కొక్క వ్యక్తి తన ప్రభావాన్ని చూపిస్తాడు. అది ఈశ్వరానుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఒక వ్యక్తి యొక్క జీవన విధానం ఒకరి మీద ప్రభావం ఉంటుంది, నలుగురి మీద ప్రభావం ఉంటుంది. అది కూడా నలుగురి మీద ప్రభావం అంటే బాధపడేవాళ్ళు ఉండొచ్చు అందులో. మా కర్మ కొద్దీ ఇంతో అనుబంధం కలిగింది, ఇలా అయిపోయామని చెప్పి ఆయన దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు, ఆయనతో బంధుత్వం ఉన్నవాళ్ళు ఏడుస్తూ బతుకుతూ ఉండొచ్చు. నా కర్మ ఏ జన్మలో చేసుకున్న పాపం, తప్పదు కదా ఆయనకి భార్యనయ్యాను అని భరించేవాళ్ళు ఉంటారు. తప్పదు కదా ఆవిడికి భర్త అయ్యాను అని భరించే భర్తలు ఉంటారు. తప్పదు కదా ఆయనకి బిడ్డలయ్యాం అని భరించేవాళ్ళు ఉంటారు. ఏం చేస్తాం ఇంకా ఆయన దగ్గర ఉద్యోగం చేస్తూ అని భరించేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ వ్యతిరేక కోణంలో ఉండే ప్రభావం. మంచి కూడా ఉంటుంది. ఆయన్ని చూసి మేము ప్రభావితమయ్యామండి అంటారు. అది
సర్వసాధారణంగా ఓ 10 మందిని ప్రభావితుల్ని చేశాడు అనుకోండి ఎవడైనా. పరిమితి చాలా ఉంటుంది. ఎందుకంటే తన నడవడి ద్వారా కదా చెయ్యాలి. తన నడవడి ద్వారా చెయ్యాలి అంటే దాన్ని పరిశీలించి తద్వారా స్ఫూర్తిని పొందాలి. అది ఎక్కడి వరకు ఉంటుంది? సాధారణంగా పిల్లల వరకు ఉంటుంది. ఏదో కొద్దిగా స్నేహితుల మీద ప్రభావం ఉండొచ్చు. కాదు, కార్యక్షేత్రము యావత్ భారతము. ఒక ఇల్లు కాదు, ఒక కార్యాలయం కాదు, ఒక జిల్లా కాదు, ఒక ఊరు కాదు, యావత్ భారతం కార్యక్షేత్రం చేసుకొని కోటాను కోట్ల మంది మీద, అప్పుడున్న వాళ్ళ మీద కాదు, రాబోయే తరాల మీద ఎన్ని శతాబ్దాలైనా ఉండాలంటే ఎంత ప్రభావశాలి అయి ఉండాలి. అంటే అసలు ఎంత గొప్ప ఆలోచన ధోరణి, ఎంత గొప్ప బుద్ధి, ఎంత వివేకం, ఎటువంటి బోధ, ఎటువంటి భాష, ఎట్లా ఉండగలిగితే అది సాధ్యం అవుతుంది. అప్పుడు ఆయనని భూరిమహిమ్నే నమః అని పిలుస్తారు. అంత గొప్ప ప్రభావశాలి, కొన్ని కోట్ల మందిని ఆయన ప్రభావితుల్ని చేశారు. మీరు చూడండి, అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ లోకంలో ఒక విషయంలో అనుమానం ఉంటుంటుంది. ఏదో శివుణ్ణి కొలుస్తున్నాం, విష్ణువు జోలికి మేము వెళ్ళకూడదు, మేము విష్ణువుని కొలుస్తున్నాం, అసలు శివనామం పలకూడదు, ఇలాంటి అర్థం పర్థం లేనటువంటి సంకుచితత్వం మనుష్యుల మధ్యన ఉన్నది చాలక దేవతల యందు కూడా ప్రవేశపెట్టి ఒక అయోమయమైనటువంటి స్థితి ఏర్పాటు చేసుకోవడం. ఇప్పుడు వైదికం అని లోకంలో ఒక మాట ఉంది. వైదికం అన్న మాటకు అర్థం ఏంటంటే వేద హృదయము నెరిగి ప్రవర్తించుట. వేదమునందే శివుడి గురించి ఉంది. యజుర్వేదం వేదంలోదేనా? యజుర్వేదంలోనేనా శ్రీరుద్రం ఉంది? యజుర్వేదమేనా శివుణ్ణి పొగిడింది? అదే వేదమేనా విష్ణువుని కీర్తించింది? అదే వేదమేనా పరదేవతని కీర్తించింది? ఆ విష్ణువే కదా, నారాయణుడే కదా వ్యాసుడిగా వచ్చాడు. వ్యాసో నారాయణ స్వయం. ఆ వ్యాసుడే కదా శివమహాపురాణం ఇచ్చాడు. ఆ వ్యాసుడే కదా భాగవతం ఇచ్చాడు. ఆ వ్యాసుడే కదా బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఇచ్చాడు. మరి నువ్వు వ్యాసుడి కన్నా గొప్పవాడివా? నాకు నచ్చిన పేరే చెప్తాను, నాకు నచ్చిన వాళ్ళనే పూజిస్తాను, నాకు వీళ్ళు నచ్చరు కాబట్టి అసలు ఆ మంత్రం కూడా చెప్పను అంటే అసలు అది వైదికం ఎలా అయింది? అది వేద హృదయాన్ని నువ్వు అందుకోలేకపోయినప్పుడు, వేద హృదయము పట్ల నీకు పరిపూర్ణమైన ఆదరణ లేనప్పుడు నీది వైదికమని చెప్పడానికి ఆధారమేది? అవైదికమవుతుంది అప్పుడు అది కదా. అక్కడ గాడి తప్పకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే నువ్వు ఆరాధిస్తున్నా అన్నీ ఇందులో ఉన్నాయన్న ఆదరభావంతో, అంత భక్తితో, అంత ప్రేమతో నువ్వు చేయగలగాలి. శంకర భగవత్పాదుల యొక్క జీవితంలో గొప్ప ప్రభావం అక్కడుంది. ఇన్ని తరాలు దాటిపోనివ్వండి. ఈ దేశంలో ఉపాసన యందు ఎక్కడా కూడా అయోమయావస్థ లేకుండా శంకరులు దాన్ని నిలబెట్టగలిగారు. ఈయనే భగవంతుడు, మిగిలిన వాళ్ళు కారు, ఆ ధోరణి ఆయనకి లేదు. సమానత్వం ఆత్మచేత అందరి యందు, సమానత్వం ఒక పరమేశ్వరుడు ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నాడు అనుటయందు. కాబట్టి మీరు చూడండి, శంకరుల వాంగ్మయంలో ఏ రూపం గురించి చెప్పనివ్వండి అది ఆ పరమాత్మ యొక్క చిద్విలాసమే అని చెప్తారు తప్ప భేదభావాలు ఆయన ఎక్కడా మాట్లాడరు. పైగా మీకు కొంతమంది మొదట్లో ఒకలా చెప్పి కొంత పరిణతి వచ్చిన తర్వాత ఒకలా చెప్తారు. శంకరుల యొక్క వాంగ్మయం చూస్తే మీకు అలా కనపడదు. ఎందుకంటే అసలు సన్యసించక ముందు బ్రహ్మచారిగా ఉండగా ఆయన కనకధారా స్తోత్రం చేశారు. చేసినప్పుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేస్తూ ఆయన ఒక మాట అంటారు, అమ్మని గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి. ఆ మాట ఎందుకు అనాలి? అసలు నిజానికి ఆయన లక్ష్మీదేవిని పిలుస్తున్నది. లక్ష్మీదేవిని పిలుస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కైలుష సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అంటే గీర్దేవతేతి, అమ్మా నువ్వే సరస్వతివి. గరుడధ్వజ సుందరీతి, గరుడ వాహనం మీద వెళ్ళే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివైన లక్ష్మీదేవి నువ్వే. శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి, పరమశివుని యొక్క ఇల్లాలైన పార్వతివి నువ్వే.
అంటే నువ్వే ఇన్నిగా కనపడుతున్నావు. శాకాంబరీతి, మధ్యలో ఈవిడ ఎందుకు తీసుకొచ్చారు అంటే పిల్లలకే అన్నం లేకుండా ఏడుస్తుంటే ఎప్పుడో వర్షాలు కురిపిస్తాను పంటలు పండుతాయి అనలేదు. తన శరీరంలో కాయగూరలు పళ్ళు నీళ్లు పట్టుకుని వచ్చేసింది శాకంబరియ. అంత దయాశాలిది, నీ గుణం దయ. అందుకని శాకాంబరి మధ్యలోకి తీసుకొచ్చారు. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేష సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. ఆ పరదేవతయే లక్ష్మి అని పిలవబడుతోంది. నీకు డబ్బు ఇచ్చినప్పుడు, ఐశ్వర్యం ఇచ్చినప్పుడు ఆమెయే, నీకు విద్య ఇచ్చినప్పుడు సరస్వతి, ఆమెయే నీకు శక్తినిచ్చినప్పుడు పార్వతి. ఆ తల్లియే ఇన్ని పేర్లతో పిలవబడుతోంది, ఆమెయే ఇన్ని రూపాలతో కనిపిస్తోంది, ఉన్నది ఆమెయే తప్ప ఆయన భేదాన్ని చూపించరు. నామరూపాలని బట్టి ఈమెనే కొలవాలి, ఈమెనే పూజించాలి, ఈ అష్టోత్తరాలే చెప్పాలి, ఆ అష్టోత్తరం చెప్పకూడదు, ఆ గుళ్ళోకి వెళ్ళకూడదు, ఆ రూపాన్ని పూజించకూడదు, ఆ మంత్రం చెప్పకూడదు, ఇటువంటి అవైదికమైన మాటలు శంకరులు చెప్పలేదు. అది బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ప్రారంభం. ఇంకా విశేషం ఏమిటంటే ఆయనకి ఎంత విష్ణుప్రీతి అంటే, చాలామంది శంకరాచార్యుల వారంటే కేవలం శివభక్తుడు అనుకుంటూ ఉంటారు తెలియక. ఆయనకి కులదైవం కృష్ణ పరమాత్మ. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ తీసుకొస్తారు. ఎక్కడో సౌందర్యలహరి అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిశరీ దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి అంటారు. అమ్మా, నీ పాదం ఉందే అది సంసారమన్న సముద్రంలో పడిపోయిన వారిని ఉద్ధరించడంలో ఆదివరాహస్వామి వారి యొక్క కోర అంటారు. అంత అభేద స్థితిని చూపిస్తూ ఉంటారు. గంగాష్టకం చేశారు ఆయన. గంగమ్మ మీద అష్టకం చేస్తూ గంగమ్మను ఉద్దేశించి ఓ మాట చెప్పారు. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం తత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అని పిలిచారు. అమ్మా గంగమ్మ, నువ్వు చాలా గొప్పదానివి. మాతా జాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం, పరమశివుని యొక్క జటాజూటము నుంచి కింద పడుతున్నదానివి. త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణాంఘ్రిద్వయం, నేను నా శరీరం పతనమైపోతున్న సమయంలో మానసికంగానైనా నీ ఒడ్డున నిలబడాలి. నిలబడి గంగమ్మ నీ వంక చూడాలి. నారాయణమూర్తి యొక్క శ్రీపాదములను నా శిరస్సు మీద ధరించాలి. ఎవరా గంగమ్మ? పరమశివుని యొక్క జటాజూటంలోంచి పడుతోందన్నారు. నారాయణమూర్తి యొక్క పాదములు నా శిరస్సును ధరించాలి. నారాయణాంఘ్రిద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే, నా ప్రాణం పోతుంటే, చెమట పడుతుంటే, నాకు ఊపిరి అందకపోతే నేను భయపడకూడదు. అమ్మయ్య, బతికున్న నాళ్ళు ఎవరి గురించి చెప్పుకున్నానో వాళ్ళ పాదపంజరంలోకి వెళ్ళిపోతున్నాను. ఈ శరీరం విడిచిపెట్టేస్తున్నానని ఆనందంగా విడిచిపెట్టేయాలి. సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే, అదో ఉత్సవం కావాలి, అలా వదిలేయాలి నేను. భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి, ఈ భూమి మీద బ్రతికున్న నాళ్ళు మాత్రం శివకేశవుల మధ్య భేదము నాకు కలగకుండుగాక. ఎంత అద్భుతమూర్తి, ఎంత ప్రభావం చూపించే ఈ మాటలు. ఆ పంచాయతన పూజ ఆయన పెట్టినటువంటిది వైషమ్యం లేకుండా అందరూ కూడా చక్కగా ప్రేమతో, అందరూ దేవతలు ఒక్క పరమాత్మ స్వరూపాలే అని అంత ఆనందంగా ఆరాధించి, తెల్లవారితే శివపూజ చేసి సాయంకాలం అయితే విష్ణువుని నోరార కీర్తించి, పోతన గారు చెప్పినట్టు చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనీటికి తల్లుల కడుపు చేటు అంటారు. అట్లా బ్రతకగలిగినటువంటి స్థితిని ఇచ్చారు. హరిస్తుతి అని చేశారు శంకరాచార్యుల వారు. ఆ హరిస్తుతి అన్న దాంట్లో ఒక శ్లోకం చేస్తూ,
బ్రహ్మా విష్ణు రుద్ర హుతాశౌర హృతా హుతాశౌరవి చంద్రౌ ఇంద్రో వాయుర్యజ్ఞ ఇతీర్థం పరికల్ప్య ఏకం సంతంయం బహుధా హుర్మతి భేదాత్తం సంసారధ్వాంత వినాశం హరిమీడే అంటారు. ఉన్నది ఆ ఒక్క పరమాత్మ. ఆ ఒక్క పరమాత్మ పండితులు వారి వారి బుద్ధిని అనుసరించి వాళ్ళు ఆయా పేర్లతో పిలుస్తున్నారు. కొంతమంది ఆ పరమాత్మనే బ్రహ్మ అని పిలిచారు, కొంతమంది ఆ పరమాత్మనే విష్ణువు అని పిలిచారు, కొంతమంది ఆ పరమాత్మనే శివుడు అని పిలిచారు, కొంతమంది ఆ పరమాత్మనే ఇంద్రుడు అని పిలిచారు, కొంతమంది ఆ పరమాత్మనే అగ్నిహోత్రము అన్నారు, యజ్ఞము అన్నారు. ఏ పేర్లతో పండితులు పిలిచినప్పటికీ ఆ ఒక్క పరమాత్మ ఇన్ని రూపాలతో ఇన్ని పేర్లతో ప్రకాశిస్తోంది. భేదం లేకుండా ఇవన్నీ ఆ పరమాత్మ స్వరూపాలని నేను ఆరాధించదనుగాక అంటారు. సౌందర్యలహరిలో అమ్మవారి గురించి చెప్తూ గిరామాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం అగమవిదో హరేహే పత్నీం పద్మాం హరిసహచరీం అద్రినిలయాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. గిరామాహుర్దేవీం అమ్మ ఆ ఒక్క తల్లే బ్రహ్మగారి ఇల్లాలు సరస్వతిగా ప్రకాశిస్తోంది. ఆమెయే హరసహచరి హరిసహచరి విష్ణువు యొక్క సహచరి అయినటువంటి పద్మావతీదేవిగా లక్ష్మీదేవిగా ప్రకాశిస్తోంది. ఆమెయే శివుని ఇల్లాలు పార్వతీదేవిగా ప్రకాశిస్తోంది. ఆమెయే హద్దులేని ప్రభావంతో మాయాస్వరూపంగా ప్రకాశిస్తోంది. ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తున్నది నువ్వేనమ్మా అంటారు. ఆయన చూపించినటువంటి ప్రభావం లోకం మీద అంతా ఇంతా కాదు, ఎంత అద్భుతమైన ప్రభావం చూపించారు అనడానికి నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. శంకరాచార్యుల వారి గొప్పతనాన్ని ఆధ్యాత్మికవేత్తలు పొగడడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. జవహర్లాల్ నెహ్రూ గారు లెటర్స్ టు హిస్ డాటర్ అని ఓ పుస్తకం, ఆయన కారాగారంలో ఉండగా కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీ గారికి ప్రతిరోజు వ్రాసినటువంటి ఉత్తరాలు ఏమున్నాయో ఆ ఉత్తరాలన్నీ కలిపి ముద్రింపబడి లెటర్స్ టు హిస్ డాటర్ అన్న పేరుతో పుస్తకంగా వచ్చింది. ఆయన ఆ ఉత్తరంలో శంకరాచార్యుల వారి గురించి వ్రాసినటువంటి ఒక ఉత్తరం, ఇప్పుడు నేను ఆ ఉత్తరం అంతా చదవను కానీ అందులో కొంత భాగం చదివి వినిపిస్తాను. And yet Shankara was a man of amazing energy and a vast activity. He was no escapist retiring into his shell or into a corner of the forest seeking his own individual perfection and oblivious of what happened to others. శంకరాచార్యులు అనబడేటటువంటి ఒక మహాపురుషుడు ఈ భారతదేశంలో జన్మించారు. అవిశ్రాంతమైనటువంటి కార్యక్రమాలు చెయ్యడానికి, తిరుగులేని రాశీభూతమైన శక్తిగా నిలబడడానికి ఆయనే గొప్ప ఉదాహరణ. తనని తాను ఉద్ధరించుకోవడం అన్న మాటతో ఏదో అరణ్యంలోకి వెళ్ళి కూర్చోవడమో, పర్ణశాలలోకి వెళ్ళి కూర్చోవడమో, తన తపస్సు చేసుకుని తను వృద్ధిలోకి రావడమో కాదు ఆయన చేసిన విషయం. Born in Malabar in the far south of India, meeting innumerable number of people, arguing, debating, reasoning, convincing and filling them with a pot of his own passing and tremendous vitality, he was evidently a man who was intensely conscious of his mission, a man who looked upon the whole of India from Cape Comorin to the Himalayas as his field of action and as something that held together culturally and was infused by the same spirit, though this might take many external forms. మొత్తం భారతదేశాన్నంతటినీ కూడా కార్యక్షేత్రంగా తీసుకుని ఎక్కడో దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఒక మూల కాలడి గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఆసేతు హిమాచల పర్యంతం పర్యటన చేసి కొన్ని కోట్ల మందితో వాదించి, మెప్పించి, ఒప్పించి, తన యొక్క దక్షతను మాటల చేత చూపించి ఇంతమందిని కలుపుకొని కొన్ని కోట్ల మందిని ఒక్క మార్గంలో నడిపి జాతీయ సమైక్యత సాధించిన అనితర సాధ్యమైన వ్యక్తిత్వం శంకరాచార్యుల వారిది. ఆయన బాహ్యంలో ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నాయో అవన్నీ ఒక్క పరమాత్మవే అని నిరూపించినటువంటి మహానుభావుడు.
There is a significance about the long journeys of Shankara throughout this vast land at a time when travel was difficult and the means of transport very slow and primitive. It would seem that Shankara wanted to add to the sense of national unity and common consciousness. He functioned on the intellectual, philosophical, and religious planes and tried to bring about a greater unity of thought all over the country. He functioned also on the popular plane in many ways, destroying many a dogma and opening the door of his philosophical sanctuary to everyone who was capable of entering it. శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుంది అంటే యావత్ భారతాన్ని కూడా పర్యటించడానికి సానుకూలమైన వాతావరణం కానీ, వాహనాలు కానీ, ప్రయాణ సౌకర్యము కానీ లేని రోజులలో ఆసేతు హిమాచలం పాదచారి అయి పర్యటించడం ఒక్కటే కాకుండా మతపరంగా, సాంఘికపరంగా, వ్యక్తిపరంగా ఆయన చేసిన బోధల చేత అందరిలో ఉన్నది ఒక్కటే ఆత్మ అన్న భావం చేత సమానత్వమును సిద్ధింపచేసిన గొప్ప వ్యక్తి శంకర భగవత్పాదులు. జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన కితాబ్ అది. అంతటి గొప్ప వ్యక్తి ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మాణం చేశారు. అందులోకి ప్రవేశించాలన్న తాపత్రయం ఉండి తమ యొక్క అర్హతని తాము నిరూపించుకున్న వాళ్ళు ఎంతమంది అయినా ప్రవేశించవచ్చు. జవహర్లాల్ నెహ్రూ గారు లెటర్స్ టు హిస్ డాటర్లో వ్రాసినటువంటి విషయంలో నేను కొంత భాగాన్ని చదివి వినిపించాను. ఎందుకంటే మొత్తం శంకరాచార్యుల వారి మీద ఆయన రాసిందంతా చదివి వినిపిస్తే చాలా సమయం తీసుకుంటుందని. సి రాజగోపాలాచారి గారు ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చేసిన కీర్తనలు చాలా వ్రాశారు కూడా. ఆయన ఏంటంటే ఉన్రాయ్ గోవింద, కుండ్రం ఒళ్ళాయి గోవింద, ఆ కీర్తన ఆయన రాసిందే. మహాత్మా గాంధీ పుట్టినరోజుకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడింది తెప్పించుకు మరీ వినేవారు. అంత గొప్ప కీర్తన. అటువంటి కీర్తన కూడా వ్రాసినటువంటి రాజగోపాలాచారి గారు శంకరాచార్యులు వారి గురించి చెప్పిన విషయం. శ్రీ శంకర క్రాస్డ్ ద ఓషన్స్ ఆఫ్ మాయా యాజ్ ఈజీలీ యాజ్ వన్ స్టెప్స్ ఓవర్ ఎ స్మాల్ ఇరిగేషన్ ఛానల్ ఇన్ ది ఫీల్డ్. వ్యవసాయ క్షేత్రంలో ఒక చిన్న పిల్ల కాలువని కాలు ఎత్తి అవతల వైపుకి వేసి దాటినంత తేలికగా మాయని దాటిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. హీ రోట్ ఎ నెంబర్ ఆఫ్ వేదాంతిక్ వర్క్స్ ఫర్ ఇంపార్టింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. అసలు ఆత్మ గురించి తెలుసుకోవడానికి కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేయడానికి ఎన్నో గ్రంథములను రచించినటువంటి గొప్ప కవి. He composed a number of hymns to foster the sense of devotion in the hearts of men, and this I consider to be his greatest service. If Sri Adi Shankara himself, who drank the ocean of knowledge as easily as one sips water from the palm of one's hand, sang hymns to develop devotion, it is enough to show that knowledge and devotion are one. అంత అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి సర్వాత్మన అంతటా పరివ్యాప్తమైన ఆత్మ నేనే అని నిలబడగలిగినటువంటి శంకరాచార్యుల వారు జ్ఞానములకు అంతటికీ కూడా రాశీభూతమైనటువంటి వ్యక్తి. ఆయన అంత జ్ఞానాన్ని కూడా కేవలముగా చేతిలో నీటిని వేసుకొని ఔపోసన పట్టినంత తేలికగా జ్ఞాన సముద్రాన్ని ఔపోసన పట్టినటువంటి మహాపురుషుడు. అంత స్థాయిలో నిలబడిన వారు సామాన్యుల్ని ఉద్ధరించడానికి భక్తి సంబంధించిన స్తోత్రములను కూడా అన్నింటిని రచించి అందించారు. అంతటి మహాపురుషుడైనటువంటి శంకరాచార్యుల వారి గురించి ఎంతకని చెప్పడం సాధ్యమవుతుంది. నో అదర్ టెస్టిమనీ ఈజ్ నీడెడ్ టు స్పీక్ అబౌట్ శంకర. శంకరాచార్యుల వారి గురించి చెప్పడానికి ఇంతకన్నా ఏదీ చెప్పడం సాధ్యం కాదు. ఇన్ని విరుద్ధమైన విషయాల్ని ఏకకాలంలో సాధించిన మహానుభావుడు శంకరుడు అని. He spoke about what he thoroughly knew. Sri Shankara's teaching is not only for these sannyasins who have renounced the world. He sings also for the ordinary men who eke out their livelihood with the labor of their hands. Sri Shankara speaks from the experience. శంకరులు కేవలం ప్రబోధం, కేవలం ఏదో పుస్తక రచన కాదు. ఆయన తాను అనుభవించి, ఆత్మను అనుభవించి, ఆత్మగా నిలబడినటువంటి వ్యక్తి. ఆత్మ గురించి అంత ప్రబోధాన్ని చేశారు. చాలా గొప్ప విషయం ఏమిటంటే ఆయన సన్యసించిన వారికి కాదు ఆయన బోధ చేసింది. ప్రతిరోజు కష్టపడి 2 చేతులతో పని చేస్తే తప్ప కడుపు నిండని వ్యక్తికి కూడా వేదాంతం అర్థమయ్యేటట్టుగా అంత కిందకొచ్చి బోధించిన మహాపురుషులు ఎవరైనా ఉంటే శంకర భగవత్పాదులే. రాజగోపాలాచారి గారు చెప్పినటువంటి విషయం. ఇలా ఎంతోమంది పాశ్చాత్యులు, శాస్త్రవేత్తలు శంకరాచార్యుల వారి గురించి చెప్పినటువంటి విషయాలు నేను చెప్తే
ఇంకొక సంవత్సరం పాటు నేను ప్రవచనం చేయాలి శంకరుడి గురించి. ఒక్క భూరిమహంనే నమః అంటే అంటే అంత ప్రేమతో అన్ని కోట్ల మందిని ప్రభావితుల్ని చేసినటువంటి మహాపురుషుడు. ఆయన ఉన్న కాలంలో కాదు, ఆ తర్వాత ఇన్ని వేల సంవత్సరాలైపోయినా ఈ భూమి ఉన్నంత వరకు అద్వైతం ఉంటుంది. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని మధ్యార్జునంలో పరమశివుడి చెయ్యి పైకెత్తి చెప్పాడు అంటే రాజగోపాలాచారి గారు చెప్పినట్టు అనుభవించి చెప్పినదే తప్ప ఊహించి చెప్పినవి కావు. అంతటి మహానుభావుడు. అటువంటి శంకరుల యొక్క మహిమ ఏమని చెప్పగలం, ఆయన యొక్క ప్రభావాన్ని ఏమని చెప్పగలం? అంత ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి, లోకాన్నంతటినీ అంత ప్రభావితుల్ని చేశారు. ఆయన పేరు చెప్పుకోకపోతే ఇవాళ అసలు శ్లోకాలేవి స్తోత్రాలేవి, ఆయన ఏ దేవతని విడిచిపెట్టారు? ఏ దేవత మీదైనా స్తోత్రం చెప్పాలంటే శంకర్లే, భాష్య గ్రంథాలు కావాలంటే శంకర్లే, ప్రకరణ గ్రంథాలు కావాలంటే శంకరాచార్యుల వారే. మీరు ఏ విషయం చూడండి, శంకరాచార్యుల వారు చెప్పినటువంటివి ప్రమాణములుగా అలా నిలబడిపోయి ఉండిపోయి. ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఇన్ని కోటాను కోట్ల మంది వ్యక్తుల్ని ప్రభావితుల్ని చేయగలిగారు అంటే శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఎంత గొప్పదో. శంకరాచార్యుల వారి ముందు నిలబడడం, ఆయన్ని పూజించడం, ఆయన చెప్పింది చదువుకోవడం, నమస్కరించడం ఎంత గొప్ప విషయాలో అర్థమవుతుంది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.